వెల్కమ్ టు ఎస్వీఆర్ అకాడమీ. మనం ఏపీపీఎస్సీ గ్రూప్ 2 గానీ, గ్రూప్ 1 గానీ ప్రిపేర్ అయ్యేటప్పుడు చాలా వ్యయ ప్రయాసాలని దాని మీద ఉంచుతామండి. కానీ చిన్న చిన్న మిస్టేక్స్ మనం చేసేవి మన ప్రిపరేషన్ టైం మొత్తం కొనసాగిన తర్వాత చివరికి పరీక్ష రాసేటప్పుడు మనం చేసేటువంటి చిన్న చిన్న తప్పులు ఏవైతే ఉన్నాయో అవి చాలా పెద్ద మూల్యం చెల్లించుకునేవిగా మారిపోతూ ఉంటాయి. అందుకనే మనకి ప్రిపేర్ అయ్యేటప్పుడు నాకు వచ్చు అనుకునే దానికన్నా కూడా మనం చేసే ప్రయత్నంలో ఒక పాత్‌ని క్రియేట్ చేసుకోవటం మోస్ట్ ఇంపార్టెంట్. ఒక బెంజ్ కారైనా, ఆడీ కారైనా కానీ పర్ఫెక్ట్‌గా తన స్పీడ్ మొత్తాన్ని తీసుకొని వెళ్ళాలి అనంటే రోడ్డు బావుండాలి. రోడ్డు బాగలేకపోతే మీరు ఎంత హై ఎండ్ కారు కొన్నా కానీ దానివల్ల ఉపయోగం లేదు. అదే రోడ్డు బావుంటే మారుతి సుజుకి అయినా కానీ, ఆల్టో కారైనా గానీ, ఏవైనా గానీ ప్రయాణం త్వరగా చేయగలుగుతాం. అంటే ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటని మనకు అర్థమవుతుందండి 2 కేసుల్లో కూడా. పాత్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఆ పాత్‌ని గనుక ఎవరైతే అడాప్ట్ చేసుకోగలుగుతారో వాళ్ళు ఈ ఎగ్జామ్‌లో సక్సెస్ అవుతారు. ఎందుకంటే ఎక్కువ సమయం ప్రిపేర్ అవుతూ ఉంటాం. ఎక్కువ కాంపిటీషన్‌ని మనం ఎదుర్కొంటూ ఉంటాం. వీటన్నిటిని దాటాలి అంటే ఒక పక్కా ప్రణాళిక, దాంతో పాటు ఒక క్లియర్ కట్ పాత్ ఉండాలండి. ఎవరో చెప్పారు అని ఆ పాత్ డిసైడ్ అవ్వదు. మీరు అన్ని రకాల ఇన్‌పుట్లు తీసుకున్న తర్వాత మీకంటూ ఓన్ పాత్ ఒస్తుంది. దాన్ని మీరు ఫాలో అవ్వాల్సిన అవసరం ఉంటుందన్నమాట. దాంతో పాటు ఈరోజు నేను చెప్పదలుచుకునే టిప్ ఏంటంటే, ప్రతిరోజు కూడా ఒక ఇంపార్టెంట్ టిప్స్‌ని ఇలాంటి టిప్స్‌ని నేను ఇస్తూ ఉంటాను గ్రూప్ 1, గ్రూప్ 2 ప్రిపరేషన్‌లో. ఈరోజు నేను మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఒకదాని గురించి మాట్లాడాలనుకున్నాను. అదేంటంటే కన్సిస్టెన్సీ బీట్స్ ఎవ్రీథింగ్. కన్సిస్టెన్సీ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. అంటే ఏదో చదివేటప్పుడు ఒకేసారి చదివేసి ఒక 10 రోజులు గ్యాప్ ఇచ్చి, మళ్ళీ ఇంకోసారి చదివి 10 రోజులు గ్యాప్ ఇస్తే మీరేం చదివారో కూడా మీకు గుర్తుండదు. అందుకనే మీరు నిర్ణయం తీసుకున్నాక ఈ ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వాలని అప్పటినుంచి ఆ ఎగ్జామ్ అయిపోయే వరకు కూడా కన్సిస్టెన్సీని మెయింటైన్ చేయాలి. అంటే ఏంటండి? ఒక 1 ఇయర్ ఎగ్జామ్ ఉంది. రోజుకి 5 గంటలు చదవాలని నేను నిర్ణయించుకున్నాను. అప్పుడు అది ఎక్కువ అవర్స్ అవ్వటానికి అవకాశం ఉంటుంది. అంతేకానీ ఒకరోజు చదివి 10 రోజులు మానేసి ఇంకొక రోజు చదివితే మీకు కన్సిస్టెన్సీ ఉండదు. దాని మీద గ్రిప్ రాదు. దాని మీద కాన్ఫిడెన్స్ అనేది లూజ్ అవుతారు. సో, అందుకనే కన్సిస్టెన్సీ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ టూల్‌గా చెప్పుకోవచ్చు మనం. సో, కన్సిస్టెన్సీతో అందరూ ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం ఎంతగానో ఉంది. సో, కన్సిస్టెన్సీ అనేది మేజర్ రోల్‌ని ప్లే చేస్తుంది. సో, సామాన్యుడు అతిగా చదవలేదు అని అనుకున్న వాడికి కూడా కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయటం వల్ల విజయం సాధించిన వాళ్ళు చాలా ఎక్కువ మందే ఉన్నారని మనకి మన ఎక్స్‌పీరియన్స్ ప్రకారం తెలుస్తూ ఉంది. చాలామంది స్టూడెంట్స్ మన ముందే ఉన్నారు. ఓకేనండి. సో, కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. రిలయబిలిటీ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. సో, ఇది మీరందరూ ఫాలో అవ్వాలని నేను కోరుకుంటున్నాను.